హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి. సింపుల్గా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కట్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అందుకోసం మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జాయింట్ ఉన్న వైపు మనం జాకెట్ కొలతలు కొలుచుకోవాలండి. ఇక్కడ నేను వచ్చి జాకెట్ పొడవు 14.5 ఇంచీలు పెట్టాను. బాడీ లూజ్ వచ్చేసి 10 ఇంచీలు, 1 ఇంచీ కలుపుకొని 11 ఇంచీలు పెడుతున్నాను. ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత బాక్స్ అనేది గీసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను బాక్స్ గీస్తున్నాను కదా, ఈ విధంగా మీరు బాక్స్ని తీసుకుంటే చక్కగా మీకు బ్లౌజ్ కటింగ్ వస్తుందండి. తర్వాత మనం భుజం కోసం 2.5 ఇంచీలు పెట్టుకోవాలి. ఎవరికన్నా సరే మనం బ్లౌజ్కి 2.5 ఇంచీలే పెడతామండి. ఏ సైజ్ అయినా సరే 2.5 ఇంచీలు పెట్టుకొని భుజం 3 ఇంచీలకు మార్క్ చేసుకోవాలి. అలాగే చంక్ వచ్చి 6 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఏ సైజ్ అయినా సరే 6 ఇంచీల వరకు మార్క్ చేసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్నవారైతే ఒక 1/4 ఇంచీ పెట్టుకొని 6.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటే మీకు చంక ముడతలు అనేవి రావన్నమాట. చంకకు కూడా మనం బాక్స్ గీసేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడ నేను బాక్స్ గీసాను. అక్కడి నుంచి మన క్రాస్లో మూలల్లో 1.5 ఇంచీ పెట్టుకొని, చూసారు కదా, అక్కడ నుంచి 3 ఇంచీలు పెట్టుకొని రౌండ్ గీసుకుందామండి. సింపుల్గా మనకు రౌండ్ అనేది వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈజీగా మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొలతలతో పెట్టుకున్నట్టయితే. చూసారు కదా, ఇప్పుడు మనం నడుము పెట్టుకుందాము. ఇక్కడ నడుము నేను మన బ్లౌజ్కి ఎంతైతే ఇచ్చారో అంతే పెడుతున్నానండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోండి. లేదంటే మీరు టేప్తో కొలుచుకొని 4 ఇంచీలు 5 ఇంచులు ఏ విధంగానే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఈజీగా ఉంటుందని బ్లౌజే పెట్టి చూపించాను. అక్కడి నుంచి 2.5 ఇంచీలు మార్క్ చేసుకొని స్కేల్తో బాక్స్ గీసుకోండి. అప్పుడు మనకి వెనక వైపు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గీసుకోవడానికి. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత 1 ఇంచీకి మార్క్ చేసుకోండి. మూలల్లో చేసుకొని రౌండ్ గీసుకోండి. మీకు డీప్ నెక్ కావాలంటే ఇంకొంచెం లోతుగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ నెక్ చూపిస్తున్నానండి. ఇలా గీసుకుంటే మనకి కరెక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ చేస్తే చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం బాడీ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచీలు మార్క్ చేశాను కదండి. అక్కడ నుంచి 1 ఇంచ్ ఖర్చు అనమాట. ఈ విధంగా మనం స్కేల్ తోటి గీత కొట్టేసుకుందాము. ఇదిగోండి, అది ఖర్చుకి, ఇది బాడీ లూజ్ అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసేసుకుందాము. ఈ విధంగా మీరు కరెక్ట్గా పెట్టుకుంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొలతలు ఏమీ మారవు. ఇంకా బ్లౌజ్ మొత్తం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. రౌండ్ కట్ చేసేటప్పుడు మీరు కొంచెం కత్తెరని రౌండ్గా తిప్పితే సరిపోతుందని నెక్ రౌండ్ అనేది తెచ్చిస్తుంది. ఇదిగోండి, బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ నెక్ పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం బ్లౌజ్ పీస్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత విడి ముక్కలు ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని, మన ముందు వైపు వచ్చేటట్టు చూసుకొని జాయింట్ ఉన్న వైపు జాకెట్ పొడవును మార్క్ చేసుకోండి. ఫస్ట్ ముందుగా ఒక 1 ఇంచుకి పెట్టుకొని గీత కొట్టేసుకుందామండి. ఎందుకు అంటే కింద అంచును కుట్టుకోవడానికి 1 ఇంచు పెట్టుకున్నాను. ఇక్కడ నేను అంచు కుట్టి మడత తీసుకుంటాం కదా లోపలికి బ్లౌజ్ని, అందుకనమాట మడత కోసం 1 ఇంచు మార్క్ చేసి గీత కొట్టుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చి 6 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. చెయ్యి లూజ్ వచ్చి ఇక్కడ మనకి 8.5 ఇంచీలు ఉందండి. మనకి మొక్క అతుకులు పడతాయి, అవి మనం కుట్టేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ గీసుకుందాము. చూపించిన విధంగా ఇలా రౌండ్ గీసుకోవాలండి. నేను బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది పెట్టానండి, మీకు బాగా డీటెయిల్గా అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కావాలంటే చూసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత 8.5 ఇంచీల దగ్గర మనం చెయ్యి రౌండ్ అనేది 8.5 ఇంచీలండి, అక్కడ మార్క్ చేసుకొని గీత కొట్టేసుకుందాము. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే చెయ్యి షేప్ వస్తుందండి. పక్కనంతా ఖర్చు వదిలేసాను. ఈ విధంగా నేను ఖర్చు అనేది మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. మన హ్యాండ్కి మటుకు అతుకులు పడతాయి, కొంచెం 1 ఇంచు ముక్క పడుతుంది. అక్కడ నుంచి క్రాస్ ఇచ్చుకుంటున్నాను చిన్నది. ఎక్కువ ఇవ్వకర్లేదండి, కొంచెం ఇస్తే సరిపోతుంది. ఎక్కువ ఇస్తే మళ్ళీ మనకి మడతలు అనేవి వస్తాయి చంక దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ. ఇదిగోండి, ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు కూడా కట్ చేసేసుకుందాము. లోతును కూడా కొంచెం లైట్గా కట్ చేస్తే సరిపోతుంది.
ఇదిగోండి మీకు లోతు అయితే షేప్ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారు కదా. ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది. చూసారు కదా, చిన్న కర్వ్ కూడా వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ లోతు. చక్కగా ఈ కొలతలతో మీరు పెట్టుకుంటే హ్యాండ్ కటింగ్ కానీ బ్లౌజ్ కటింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసుకుందాము. మనకైతే బ్లౌజ్ మిగిలిందండి. ఇలా మిగిలిన ముక్కను మనం ఫ్రంట్ పార్ట్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్గా వేసుకోవాలన్నమాట. మనకి బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా అతుకులు వస్తున్నాయా లేకపోతే సరిపోతుందా బ్లౌజ్ అనేది చూసుకొని క్రాస్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం బ్యాక్ పార్ట్ మడుచుకొని క్రాస్గా వేసుకొని పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ అంతా స్టీజ్గా ఎలా ఉందో అలాగే గీసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం చంక రౌండ్ కానీ కింద భాగం కానీ ఫ్రంట్ కానీ భుజాల దగ్గర మొత్తం యాస్టీజ్గా అలా గీసేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఇదిగోండి ఈ విధంగా మొత్తం గీసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా అయితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది బ్లౌజ్. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాము. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర భుజం దగ్గర పట్టుకొని పెట్టాలండి. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి షేప్ పట్టి దగ్గర షేప్ కుట్టి వేస్తాం కదండి, అక్కడ పట్టుకొని భుజం దగ్గర పట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కుట్లుకంటూ ఒక చిన్న గీత గీసేసుకోండి. అదిగోండి అలా గీసుకుంటే మనకు కుట్లు ఇంతవరకు అని తెలుస్తుంది. అక్కడి నుంచి భుజం కుట్టు పెట్టుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఎక్కువ జాకెట్ సాగదీయకుండా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని షేప్ పట్టి దగ్గర ఒక మార్క్ ఇచ్చుకోండి. కింద కుట్ల కోసం కొంచెం మార్క్ ఇచ్చుకోండి. ఇచ్చుకొని స్ట్రైట్గా గీత గీసేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు మొత్తం ఫ్రంట్ మెడ పెడుతున్నాను చూడండి. మళ్ళీ భుజం కుట్టి పట్టుకొని సేమ్ కుట్ల దగ్గర పెట్టి ఈ విధంగా రౌండ్ పెట్టుకోవాలండి. మార్క్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అసలు కుట్లు ఇలా పెట్టుకోండి. ఇక్కడ డాట్ కోసం ఆ మధ్య షేప్ పట్టి దగ్గర నుంచి కొంచెం కిందకి పెట్టుకోండి కుట్ల కోసం. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని లైన్ చేసుకుందాము. మీరు కావాలంటే 5.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి. 6 ఇంచెస్ అలా ఉంటాయి కదా. నేను ఇక్కడ ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఆది బ్లౌజ్ ఆ నెక్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మనం మార్క్ చేసేసుకొని గీత గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేద్దాము. అది చూసారు కదా, సింపుల్గా మనకు మొత్తం అన్ని వైపులా తయారైపోయింది. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుందాము. 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని బాక్స్ కొట్టుకుందామండి. ఇలా బాక్సెస్ కొట్టుకోవడం వల్ల మనకి రౌండ్ నెక్ అనేది చక్కగా వస్తుంది. బాక్స్ కొట్టుకొని రౌండ్ గీసేసుకోండి. మీకు 1 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ పెట్టుకొని ఫ్రంట్ నెక్ని రౌండ్ గీసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ పెట్టి రౌండ్ చేస్తున్నాను. మనకు 1 ఇంచ్ పెట్టుకుంటే రౌండ్ చక్కగా వచ్చేస్తుందండి. మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా గీయగలుగుతారు. చూసారు కదా, మనకి రౌండ్ అనేది వచ్చేసింది. చంక లోతు కోసం ఇలా మార్క్ చేస్తున్నాను. కొంచెం ఇలా చంక దగ్గర టర్నింగ్ తిరిగే దగ్గర మీరు చిన్న లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. మనం జాకెట్లో ఎంతైతే తీసామో హ్యాండ్కి ఇక్కడ కూడా అంతే తీయాలి. అలాగే చూసారు కదా, మన ఇక్కడ కుట్టు కోసం పెట్టాను కదా ఖర్చు, అక్కడి నుంచి గీత గీసుకొని ఇలా రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. అలాగే చివరిలో చిన్న క్రాస్గా కొంచెం పైవైపు కట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగో కటింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయినాయి. అలాగే ఇప్పుడు మనం షేప్స్ అనేవి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. షేప్ కోసం ఇక్కడ 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తున్నాను. 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తున్నానండి. కరెక్ట్గా ఏ బ్లౌజ్ కన్నా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. పైన 2 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోండి. కొంచెం పొడవుగా కావాలి మనకు డాట్ అనుకుంటే 2.5 ఇంచులు 3 ఇంచులకు కూడా డాట్ మార్క్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా, మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. అదే మీరు 3 ఇంచులు పెట్టారనుకోండి షేప్ పక్కకు పోతుంది. అందుకని 2.5 ఇంచులు పెట్టుకొని డాటు గీసుకోండి. ఇక్కడేమో 1.5 ఇంచుల దగ్గర పెట్టుకొని గీత గీసుకోండి. సరే కదా, 1.5 ఇంచుల దగ్గర పెట్టుకొని గీత గీసుకోండి. ఈ విధంగా వస్తుంది కదా. అలాగే మీరు ట్రయాంగిల్ షేప్ అనేది రావాలండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వస్తే మనకు పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది అనమాట. అందుకోసం మీకు చూపించాను కదా, సింపుల్గా మీరు ఈ విధంగా గీసుకుంటే సరిపోతుంది. చంక మడతేసి ఆ విధంగా చేస్తే మీకు రాదు. చూసారు కదా, ఈ విధంగా మీరు గీసుకుంటే పర్ఫెక్ట్గా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. మీకు షేప్ అనేది ఎదర పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు వీటి కట్ చేసేసుకుందాము. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి.
కట్స్ ఇచ్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ విధంగా మనం కుట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా సింపుల్గా మీరు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. కుట్టినప్పుడు కూడా మీకు ఇబ్బంది లేకుండా ఫ్రంట్ పార్ట్ ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్ కటింగ్ అయినాయి చూపిస్తున్నాను చూడండి మీకు. మిగిలిన ముక్కలో మనం ఇప్పుడు షేప్ పట్టీలు అవన్నీ తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయినా వీటిని పక్కన పెట్టేసుకొని షేప్ పట్టీలు, నడుము పీసులు తీసుకుందాము. మనకు ముక్క అయితే ఇది మిగిలిందండి. మనకి చూడండి ఇలా అంచు వస్తుంది కదా, అంచు వచ్చిన వైపు అంచు ముక్కని షేప్ పట్టీకి ఈ ముక్క తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి షేప్ పట్టీ కోసం 1 ఇంచ్ కట్ చేసేసుకుంటున్నాను. నడుము పీస్ కోసం అంచు ఉంటుంది కదా, మనకి ఇంకా మడత పెట్టి కుట్టే పని లేకుండా అంచు ముక్కని నడుము పట్టీకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నడుము ముక్కకి కొంచెం ముక్కలు అతుకులు పడతాయండి. చిన్న ముక్క అతుకు పడుతుంది అనమాట. నడుము కోసం లాస్ట్ పీసులు ఏమైనా ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసి అక్కడ పెట్టేసుకుందాం. మనకి ఇంకా నడుము ముక్కలు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంచున్న ముక్కలు కనుక తీసుకొని ఉంటే నడుము ముక్క మనకు తయారైపోయిందండి. ఇప్పుడు మనం షేప్ పట్టీలు చూద్దాము. షేప్ పట్టీల కోసం జాకెట్కి ఎంతైతే షేప్ పట్టీ ఉందో చూసి మనం ఎంత కావాలో చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 10 ఇంచీలు ఉంది. మనకి పొడవు కూడా 3 ఇంచీలు ఉంది. 3 ఇంచీల దగ్గర మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 2.25 ఇంచీ ఉందన్నమాట షేప్ పట్టీ అనేది. ఒక 1/4 ఇంచీ కుట్లకు పెట్టుకొని 3 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన షేప్ పట్టీ తిప్పినప్పుడు పైన కుట్లకి కలిపి సరిపోతుంది కాబట్టి 3 ఇంచీలు తీసుకుంటున్నాను. 3 ఇంచీలు తీసుకొని 10 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. 9 ఇంచీలు సరిపోతుంది మనకి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఇంచీలు పెట్టుకొని చివరికి వచ్చేసరికి 2.5 ఇంచీల దగ్గర మనం మార్క్ చేసుకుంటూ షేప్ గీసుకోవాలండి. ఇంకా షేప్ కోసం ఈ విధంగా మీరు గీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిగిలిన ముక్కను మనం షేప్ పట్టీల కోసం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక బ్లౌజ్ పీస్లో మనకి ఒకవైపు షేప్ పట్టీ వస్తుందండి, బ్యాక్ పార్ట్ వైపు రాదు, ఫ్రంట్ వైపు వస్తాయి షేప్ పట్టీలు అనేవి. ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక పీసే వచ్చిందండి. ఇప్పుడు ఈ ముక్కలో కూడా మనం షేప్ పట్టీని అడ్జస్ట్ చేసుకుందాము. మనకు హుక్స్ పట్టీ, తాళ్ళు పట్టీ సరిపోతుంది అనమాట. నెక్ రౌండ్ కట్ చేసాం కదా, ఆ రౌండ్ పీస్ది దీన్ని పక్కన పెట్టేసుకుందాము. హుక్స్ పట్టీ, తాడు పట్టీ సరిపోతుంది కరెక్ట్గా. కుట్టినప్పుడు వీటిని కట్ చేసుకుందాం. షేప్ పట్టీలు, హుక్స్ పట్టీలు, నడుము పీసులు మనకు అయిపోయినాయి. ఇంకో షేప్ పట్టీని కూడా తీసుకుందాము. చిన్న ముక్క తగ్గింది, పర్వాలేదు, అది మనం అడ్జస్ట్ చేసుకుందాం కుట్టినప్పుడు. ఇలా బ్లౌజ్ పీస్ మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని అన్నీ తీసుకోవాలండి జాగ్రత్తగా. కొత్తగా నేర్చుకునేవారు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కష్టమే, అయినప్పటికీ సింపుల్గా మీరు చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోయి వచ్చేస్తాయి మీకు. తర్వాత మనం బ్లౌజ్కి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయండి. షేప్ పట్టీలు, నడుము పీసులు అన్నీ కూడాను. ఒక మెడ పీస్ ఒకటే కావాలి. మెడ పీస్ క్రాస్గా కట్ చేసుకొని కుట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మెడ పీస్ క్రాస్గా ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్గా మెడ పీస్ అనేది మిగిలిన ముక్కలు మనం తీసుకోవాలి. క్రాస్గా తీసుకున్నాను. మనకు బ్లౌజ్ సంబంధించినవన్నీ తయారైపోయినాయి. ఇలా అన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టినప్పుడు మనకి వెంటనే అయిపోతుందండి. ఒక 20 మినిట్స్ వల్ల బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. అసలు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీ ముక్కలు, హ్యాండ్స్, నడుము ముక్కలు అన్నీ రెడీ అయిపోయినాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.